తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. పాలన అంటే నలుగురి కోసం కాదని 4 కోట్ల మంది ప్రజల కోసమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలనే పట్టుదలతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన భట్టి సర్ పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, బీఎల్ఏలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక నాయకులు తమ పరిధిలోని ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. వదిలేసిపోయి మొత్తం రాష్ట్రంలో ప్రజలందరూ తాకట్టు పెట్టి పోతే ఆ అప్పులు కట్టలేక ప్రజల్ని ఇబ్బంది పెట్టలేక ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాలనని గాడిలో పెట్టి ముందు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు అలా పెట్టగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 1,06,00,000 కుటుంబాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా 50 నుంచి 55 రూపాయలు సన్న బియ్యం ఉంటే ₹1 కూడా లేకుండా ప్రతి మనిషికి 6 కేజీలు లెక్కగట్టి 1,06,00,000 కుటుంబాలకి ఈరోజు సన్న బియ్యం సరఫరా చేయగలుగుతున్నామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల నిబద్ధత ఉంది కాబట్టి చేయగలుగుతుంది. మీరెందుకు చేయలేకపోయారు? ఆనాడు నువ్వు వేసిన 8 లక్షల కోట్ల అప్పు కూడా లేదు, ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. తెచ్చిన 8 లక్షలు రాష్ట్ర ఆదాయం 2 కలిపితే ఎంతైనా పెట్టవచ్చు. ఎందుకు చేయలేదు? ఇవాళ పేదలు మీరందరూ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇందిరపెట్టి ఓ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున 22,500 కోట్లతో ఈరోజు రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న పేదవాళ్ళకి మీరెందుకు చేయలేకపోయారు? 8 లక్షల కోట్లు అప్పుడు వచ్చింది రాష్ట్ర ఆదాయం కలిపి మొత్తం తినేస్తుంది. ఇవాళ అదే 60 తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ మీ కేసీఆర్ అప్పు కడుతూనే వీళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తాం. కేసీఆర్ అప్పు కడుతూనే సన్నబియ్యం ఇస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకి 53 లక్షల కుటుంబాలు, 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయి మొత్తం రాష్ట్రం. అందులో 53 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్, ఉచిత పవర్ ఇస్తుంది. గ్రామాల్లో పోతే కొన్ని గ్రామాల్లో 80%, 90% వాళ్ళ కరెంటు బిల్లు కట్టకుండా వాళ్ళ తరఫున ప్రభుత్వమే ఈరోజు కరెంటు శాఖకి డబ్బులు కడుతుంది. ప్రతి ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి కావాల్సిన విధంగా మీరు తీసుకునే టికెట్లకు సంబంధించి ఇప్పటికే దాదాపు నేను అనుకున్నాను బహుశా 12-13 కోట్లు దాటుతుంది. మీరు తీసుకున్న టికెట్లకి రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున ఆర్టీసీ డబ్బులు కట్టింది 13,000 కోట్ల దాకా. కేసీఆర్ అప్పు కట్టుకునే మీకు ఉచితంగా బస్సులో తిరగడానికి ఆ టికెట్ల డబ్బులు కూడా కడతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేశాం. మనం చూసాం, రైతు ఆత్మహత్య చేసుకుంటే 1,00,000-1,50,000 డబ్బులు వస్తాయంటే పాత రోజుల్లో గ్రామాలు తిరుగుతూ ఉండేవాళ్ళు 1,00,000 కోట్లు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి రాష్ట్రంలో పుట్టడం ఒక భరోసా అనేది మనం ఇవ్వాలి, ఇది కదా పాలన అని ఆలోచన చేసి 1,15,00,000 కుటుంబాలు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అని 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను ప్రతి కుటుంబానికి చేయబోతుంది. ఏ కుటుంబం, ఏ కులం, మతం, ఆదాయం ఏది లేదు, ప్రతి కుటుంబాన్ని ఇన్సూరెన్స్ చేసి పొరపాటున ఆ ఇంట్లో పెద్ద మనిషి ఎవరైతే ఆదాయం సమకూర్చు కుటుంబం ఆ కుటుంబం బజారు పడకూడదు, ఒకసారి ఆందోళన చెందకూడదు. 5 లక్షల రూపాయలు సేవ చేస్తాం. ఇది మనం ఎందుకు చేయాలి? ఆ రోజు మీ అప్పు కడుతూనే మేము ఇవన్నీ చేస్తున్నామే. ఇవాళ తుమ్మలాశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కొనుగోలు చేసిన దాన్ని వెంటనే అకౌంట్లో డబ్బులు కూడా ఇస్తాం. వాళ్ళ మొక్కదాన్ని కొట్టే మొక్కదాన్ని కొని వాటికి డబ్బులు ఇస్తాం. మీరు బంద్ చేస్తే స్ప్రింక్లర్స్ తుమ్మలాశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టి రైతులు స్ప్రింక్లర్స్ ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, ఫార్మ్ మెకనైజేషన్ ఇస్తున్నారు. మీరు బంద్ చేసిపోయారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసం మీరు ఉద్యోగాలు తెచ్చుకుంటే ఉద్యోగాల కోసం ఇవాళ 76,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కేవలం 2.5 సంవత్సరాలు చేసింది.
మీరు ఎందుకు చేయలే? మహిళలు ఈరోజు రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మేము వాళ్ళకి బ్యాంకుల ఫీజు ద్వారా ప్రతి సంవత్సరం రుణం ఇప్పిస్తాం. చెప్పినట్టుగానే 20,000 కాదు, దాన్ని మించి ఈరోజు కేవలం 2.5 సంవత్సరాల్లో 76,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ మహిళలకి ఇప్పించాం. ఈరోజు రాష్ట్రం దేశంలోనే ఒక పెద్ద రికార్డ్, ఎక్కడ లేదు. భవిష్యత్తులో నేను 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాను. 100%. 1,00,000 కాదు, 1,25,000 దాటే స్థాయిలో ఈరోజు మనం పోతున్నటువంటి స్పీడ్ చూస్తామంటే అది 1,25,000 కూడా దాటిపోయేంత స్థాయిలో రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుంది. ఇంకా ఈ జిల్లాకి కావాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చెప్తున్న నేపథ్యంలో మనం అందరం కూడా పెద్ద ఎత్తున మనం 50,000 మందికి టార్గెట్ ఇచ్చాం. వైరా నియోజకవర్గం నుంచి 50,000 మంది పోవాలని చెప్పేసి మాట తీసుకున్నాను, మాట ఇచ్చాం. ఈ మాట కట్టుబడి మీ మీద అందరి మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా భరోసా ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి రాత్రి షెడ్యూల్ చూసి బట్టల గారి షెడ్యూల్ చూసి రాత్రి ఫోన్ చేయగలే పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ భరోసా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విశ్వాసం నమ్మకం ఉంది. నేను ఎందుకోసం బిఎల్ఏలు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఆ మండల నాయకత్వం, జిల్లా కమిటీ వాళ్ళు ఎక్కడ కూడా కూర్చా తప్పకుండా ఇన్ఛార్జ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇన్ఛార్జుల్ని నియమించే కార్యక్రమం తీసుకున్నాం. ఎవరు చేసావే? కారేపల్లి ఎవరు? కారేపల్లి మనందరి సుపరిచితుడు తీసుకున్న వారు నమస్కారం చేయాలంటూ ఉన్నాం. నాయకు సత్యనారాయణ గారు ఖమ్మానికి ఆనుకొని ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. ఆయన దగ్గర అయితే షూటింగ్ లేదని చెప్పేసి అన్న పెద్దరా చెప్తే కొన్ని జన్లకి మన నాయకు సత్యనారాయణ గారు హస్తకళ చైర్మన్ వారిని 50,000 మందిని తరలించే దాంట్లో మన జాతీయ కార్యక్రమాన్ని ఇన్ఛార్జీలు అందరం గురించి రూపొందించినట్టు బలచేస్తూ ముందుగా రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ ఎఫెక్ట్ కూడా భారతదేశానికే ఎక్కువ ఉంటుందని, భారతదేశంలో కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల దక్షిణ భారతదేశానికి ఎక్కువ ఉంటుందని. కాబట్టి 10-12 సంవత్సరాలుగా పుష్కలంగా వర్షాలు కురిసినాయి. మనం కూడా చేతి నిండా పంట పండించాం. ఈ సంవత్సరం మరి ఈ యొక్క ఉపద్రవాన్ని తట్టుకోవాలి, ఆ యుద్ధ వాతావరణంలో వచ్చేటటువంటి కష్టాలు తట్టుకోవాలి. డీజిల్ రాదు, ఎరువులు రాదు, పెట్టుబడులు కూడా మనకి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మనం పండించినటువంటి పంట ఇతర దేశాలకు పోయేదానికి కూడా కష్టాలు వచ్చినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్థిరంగా రైతు నిలబడేటట్టుగా నేను ఆయిల్ ఫామ్ వేయమని చెప్తున్నా. బట్టి గారు ఆయిల్ ఫామ్ వేయమంటే ఆవకాడేస్తుండు. అయినా సరే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన గారు వేస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా కష్టాలకు దూరంగా ఉండేటటువంటి పంటని, అధిక దిగుబడి వచ్చేటటువంటి పంటల్ని, రైతు నష్టపోయినటువంటి పంటల్ని, మార్కెట్లో ఇబ్బంది లేనటువంటి పంటల్ని మనం పండించుకోవాలి. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా డిమాండ్ లేకపోతే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు మన కొన్న ఒడ్లు అక్కడే ఉన్నాయి, మొక్కజొన్నలు అక్కడే ఉన్నాయి, జొన్నలు అక్కడే ఉన్నాయి. అయినా సరే నష్టం వచ్చినా, ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చినా దబరాంచి మేము ఆ పంటలన్నీ కొనుగోలు చేశాం. భారతదేశంలో ఇన్ని పంటలు కొనేటటువంటి రాష్ట్రం భారతదేశంలో రాష్ట్రం లేదు. మీరు పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా చూసుకోండి. ఎక్కడా కూడా మీరు పంటలు కొనకపోయినా బట్టి గారు, ముఖ్యమంత్రి గారు కాదు నా చింతకాంలో మొక్కజొన్న రైతులు గొడవ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కొనాలని చెప్పి నాకు ఆపేశారు. ఆయన గారి యొక్క ధైర్యంతో 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొని గోడౌన్లో పెట్టారు. కాబట్టి దయచేసి రైతాంగం ఎక్కడా కూడా అధైర్యపడకుండా నిబ్బరంగా, ఓడిపోయిన పార్టీలు కొన్ని చెప్తాయి, మళ్ళీ అధికారంలోకి రావాలనుకునే పార్టీలు కొన్ని చెప్తాయి, కానీ స్థిరంగా నిబ్బరంగా నిక్కచ్చిగా మీ మధ్యలో ఉండి మీకోసం మాట్లాడేటటువంటి నాయకుల్ని, మీకోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని గత మీ జీవిత కాలంలో బేరీ చేసుకోండి. మేము కష్టాల్లో కూడా ఈ మాత్రం పనిచేసి రైతును ఆదుకుంటున్నామంటే దాన్ని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. అందుకనే బట్టి గారు రైతాంగ ఆశీర్వాద సభని పెట్టారు. అంటే మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వం కోరుతా ఉంది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఇన్ని కార్యక్రమాలు చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి
దయచేసి ఆయన గారిని భట్టి గారిని ఆశీర్వదించి ఈ సభని నభూతో నభవిష్యత్తుగా మీరు తీర్చిదిద్దాలనేది నా కోరిక. రెండో విషయం ఎస్ఐఆర్. ఇది ఎప్పుడు 20 సంవత్సరాలకు ఒకసారి జరిగేదైనప్పటికీ గతంలో లేని ఓట్లు చేర్చుకోవడానికి పెట్టే పథకం ఇది. 18 సంవత్సరాలు దాటితే చేర్చుకోమని చెప్పి పెడతారు. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఆడకు కావలసిన ఓట్లు ఉంచుకొని ఆడికి వ్యతిరేకమైన ఓట్లు తీసేటటువంటి ఎస్ఐఆర్. కాబట్టి భట్టి గారు దాని మీద క్షుణ్ణంగా స్టడీ చేశారు, మా క్యాబినెట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎమ్మెల్యేలకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ భట్టి గారు ఎస్ఐఆర్ గురించి వివరంగా చెప్పారు. కాబట్టి ఆయన నాయకత్వంలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ఖమ్మం జిల్లా కూడా బాగా చేస్తున్నారు అని ముఖ్యమంత్రి ఈ రోజున రిపోర్ట్లో తెలిపారు. అందరికంటే మనం నెంబర్ 1 ఉన్నారు. ఖమ్మం యొక్క కోరిక ఒకటే, ఎందుట్లోనైనా మనం నెంబర్ 1 ఉండాలి. పంట పండించామా, లేకపోతే రాజకీయాల్లో గెలిచామా, లేదా రాజకీయ సభ పెట్టామా, లేదు ఒక పార్టీ కార్యక్రమం తీసుకున్నామంటే ఖమ్మం కార్యకర్తలుగా కీర్తి దక్కాలని చెప్పి కూడా నా కోరిక. అందుకని ఏ పని అయినా సరే ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లానే నెంబర్ 1 ఉండాలి. దానికోసం మీ ప్రతినిధులుగా మాకు ఎంత భగవంతుడు శక్తిస్తే అంతా మీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎస్ఐఆర్ గురించి క్షుణ్ణంగా భట్టి